హలో! బాగా పొంగిన పూరి అంటే ఎవరికి నచ్చదు చెప్పండి. అదే పూరి హెల్తీగా కూడా అయితే బీట్రూట్ పూరి ఎలా చేయాలో చూద్దాం. గోధుమ పిండిలో కొంచెం ఉప్పేసుకొని బీట్రూట్ జ్యూస్ వేసుకొని కలుపుకోవాలి అంతే. కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఒక 2 టేబుల్ స్పూన్స్ వేసుకుంటే సరిపోతుంది. ఇంకేం అవసరం లేదు. ఒకటి పిండిని చాలా బాగా కలుపుకోవాలి. బాగా మదాయిస్తూ కలుపుకోవాలి. అండ్ ఇంకొకటి ఏంటంటే అస్సలు నాననివ్వకూడదు. కలిపిన వెంటనే చేసేసుకోవాలి. ఎందుకంటే బీట్రూట్ జ్యూస్ ఉప్పు కలిసినందువల్ల ఉండే కొద్దీ అది పిండి సాఫ్ట్ అయిపోతూ ఉంటుంది. మీరు చపాతీ దేని మీద చేస్తారో అది తీసుకుని దానికి సేమ్ పూరికి నేను ఎప్పుడు చెప్పినట్టే పొరిపిండి రాయకూడదు. ఒక్క చుక్క ఆయిల్ ఒత్తుకుని చేసుకుంటే సరిపోతుంది. నేను 50 పూరీస్ చేస్తున్నాను, అందుకే 10 చప్పున చేసుకుని పెట్టేసుకుని కాల్చుకుంటున్నాను. సో ఇలా తీసుకుని ఒక్క చుక్క ఆయిల్ తీసుకుని పూరీ కింద చేసుకుని పెట్టేసుకుని అవి ఆరనివ్వకుండా ఒక బ్యాచ్ కాల్చేసుకోవాలి. అలా అయితే ఒక్క చుక్క కూడా మీకు నూనె పీల్చుకోదు, చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. వేగాక కూడా వెంటనే మనం బాక్స్లోకి తీసేసుకోకూడదు, కాసేపు ఆరనివ్వాలి. నూనె ఏదైనా ఉంటే కిందకు వచ్చేస్తుంది. అండ్ ఆయిల్ సూపర్ హాట్గా ఉండాలి. నూనె వేడెక్కకుండా పూరి వేసినా సరే వెంటనే నూనె పీల్చేసుకుని సరిగ్గా పొంగవు. ఒక్క నిమిషం చూసారు కదా ఎంత బాగా పొంగిందో. మనం హెల్తీగా చేసుకున్నా బాగానే పొంగుతాయండి. ఎప్పుడు మైదా పిండితోనే కలపాలని లేదు. ఈ పిండి నేను మల్టీగ్రెయిన్ పిండి తీసుకున్నాను. మల్టీగ్రెయిన్ పిండి బీట్రూట్ జ్యూస్ చేసినా సరే చూసారా ఎంత బాగా వచ్చాయో. సో అలా నేను పూరీలన్నీ ఒకదాని తర్వాత ఒకటి వేపేసుకుని వాటిని అలా డ్రైయింగ్ ర్యాక్లో కాసేపు ఉంచి ప్యాక్ చేసేసాను. సో పూరీతో పాటు నాకు ఈవేళ పొంగల్ కూడా అడిగారు. పొంగల్ ఒక 10 ప్లేట్స్ అట్లా ప్యాక్ చేశాను. దాంతోపాటు రాగి దోశ పిండి ప్యాన్ మీద డైరెక్ట్ వేడి మీద వేస్తే కొంచెం మాడినట్టు వస్తుంది, అందుకే ప్యాన్ పక్కకు పెట్టేయాలి. దానికి చట్నీ ఏమో టమాటో కొత్తిమీర కొబ్బరి చట్నీ చేశాను. ఇదేమో పూరీలోకి కూర. నేను అన్ని వెజిటబుల్స్ వేసేస్తాను కర్రీలోకి. ఇది ఓ రోజు వీడియో పెడతాను. థ్యాంక్ యూ.